హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే జమలాపురం, మినీ తిరుపతి అని కూడా అంటారు. మనకి చాలా మంది అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలా మంది అన్నారు అంట. మనం ఇవాళ అక్కడికే వెళ్తున్నాం, విజిట్ చేద్దాం, మనకు కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చేద్దాం, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మనం కూడా తెలుసుకుందాం. వీటి గురించి కూడా మనకి చాలా పెద్దవాళ్ళకి తెలుసుకుంటాం, ఒక 30 బ్యాక్ వాళ్ళకి అందరికీ తెలుసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎవరికి గురించి కొంచెం అంత ఎవరికి తెలియదు. ఇది కూడా కొంచెం పబ్లిష్ రావట్లేదు. ఇప్పుడే అర్థం చేసుకోవాలి. సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్ పెళ్లి కావాలని కోరికతో సేవలు చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, రోడ్డు మధ్యలో ఎంత పెద్ద గుంట ఉందో. ఖమ్మం టు వైరా అయితే మరి ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మీదకే వస్తారు ఫ్రెండ్స్ లారీ వాళ్ళు ఈ రోడ్డు మీద. మళ్ళా కారు వాళ్ళు లారీ వాళ్ళు అయితే ఇదంతా డేంజర్ ఏరియా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఊరు పేరు భలే స్పెషల్గా ఉంది. సోమవారం అంట ఫ్రెండ్స్ ఊరి పేరు. ఇది మనకి మధుర టు హైదరాబాద్ రూట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనం వైరా బస్ స్టాండ్ దగ్గర నుండి రైట్ కొడితే అక్కడ నుండి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ రూట్లో రోడ్డు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కాస్త దాకా అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చాలా కష్టపడి. ఇంకా ఖమ్మం టు మధుర డిస్టెన్స్ అంత డిస్టెన్స్ పోవాలి ఫ్రెండ్స్. ఇంకా దోస్తున్నారా నిన్ను? డైలాగ్ చెప్పు. చెప్పురా చేద్దాం. నువ్వు నా ప్రేమను ఒప్పుకోపోతే ఇక్కడ దూకేస్తా. మనం జమలాపురం ఎంటర్ అయిపోయినాం. మెయిన్ ఆర్చ్ చూడండి మన వెనకనే ఉంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందిరా? 5 కిలోమీటర్లు. మ్యాప్ లోనేమో 6 చూపిస్తుంది, ఆ బోర్డు 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ మామూలు లేదు. విజయవాడ 58 కిలోమీటర్లు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే. ఈ రూట్ కూడా బాగుంది విజయవాడకి వెళ్ళడానికి. ఇటు సైడ్ రూట్. మనుగాడు కూడా వచ్చేసాడు. మనకి ఇప్పుడు మనుగాడు కొన్ని విషయాలు చెప్తారంట జమలాపురం గురించి. చెప్పురా రే. మనలో బతుకుంటే చాలు, ఎక్కడైనా దండం పెట్టుకోవచ్చు. ఏంట్రా అరే ఏంటంటే
అంటే అంటుండే వీడు తీసుకోవాలంటే భక్తి ఉండాలి, చరిత్ర తెలియక్కర్లేదు వాడిని. వెళ్ళే దారిలో చూడండి మొత్తం గ్రీనరీ, మామూలుగా లేదు. చూడండి దూరంగా కొండ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ వ్యూస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూద్దాం మనకి ఇక్కడ ఎలా ఉంటుంది ఏందని. వెహికల్స్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంది. పార్కింగ్ వసూలు చేస్తున్నారు వెహికల్కి. गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं కొంచెం మీరు కూడా కొంచెం డీటెయిల్గా అర్థమయ్యేటట్టుగా మా చెప్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ గుడి అసలు ఎట్లా స్టార్ట్ అయింది, గుళ్ళు వాళ్ళు అసలు ఏంటి, అసలు గుడిలో స్పెషాలిటీ ఏంటి? ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ జమలాపురం క్షేత్రానికి స్వాగతం, స్వామివారి ఆశీస్సులు. ఇప్పుడు మీరున్నటువంటి క్షేత్రం ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారు సాలగ్రామ శిలారూపంగా ఈ క్షేత్రంలో వెలిశారు. పూర్వం జాబాలి మహర్షి తపస్సు సమయంలో ఇప్పుడు ఈ దేవాలయం దగ్గర వెలిసినటువంటి స్వామివారు సూచిగిరి అనేటువంటి కొండ మీద, ఈ దేవాలయం వెనకాల సూచిగిరి అనే కొండ ఉంటుంది, ఆ కొండ మీద మొదట వెలిశారు. వెలిసిన తర్వాత మా వంశస్థులైనటువంటి మొదటి తరం యజ్ఞనారాయణ శర్మ గారికి స్వామివారి అనుజ్ఞ కలిగించి నేను ఇక్కడ స్వయంభూగా వ్యక్తమయ్యాను, నన్ను అర్చన చేయని చెప్పేసి అర్చనా భాగ్యం మొదట ఆ స్వామివారికి కలిగిస్తాను. అయిన తర్వాత అలాగే ఒక 6 తరాల వరకు కూడా ఆ కొండ మీదకి వెళ్ళటం, స్వామివారికి నివేదన చేయడం చేస్తూ ఉండేవారు మా పూర్వీకులు. దాంట్లో 6వ తరం అయినటువంటి అక్కుభట్టం అనేటువంటి అయ్యవారు కొండ ఎక్కుతూ దారి మార్గంలో కింద పడిపోయి అప్పటికి స్వామివారి సేవలో ఉండి స్వామివారికి చేస్తూగా దారి మార్గం దేవాలయం పైకి కొండ ఎక్కలేను, నేను రాలేను, ఇది మీరు వస్తేనే మీకు నివేదన అని చెప్పి స్వామివారితో మొరబెట్టుకుంటే అప్పుడు నీ వెనుదిరిగి చూడకుండా వెళ్తూ ఉండు నాయన, నేను నీతోనే వస్తానని చెప్పేసి స్వామివారు ఆకాశాన్ని శుభ్రంగా చెప్పి పెద్ద కాంతి స్వరూపంగా ముందుకు కదులుతారనమాట. అప్పుడు ఆ అయ్యవారు కొండలు గుట్టలు దిగి బాగా ముందుకు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత పెద్ద కాంతి స్వరూపంగా ఆ సూచిగిరి కొండ మీద నుంచి స్వామివారి కదలి ఇప్పుడు మీరు కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఒక పాదం మోపుతారు. పాదం మోపిన తర్వాత అంత శబ్దానికి వీరు భయపడి స్వామివారు వస్తా అన్నారు కదా, దారి మార్గంలో ఏమైందా అని చెప్పేసి ఒక్కసారిగా వెనుదిరిగి చూస్తారు. వెనుదిరిగి చూసిన దాకా వస్తాను అని చెప్పేసి స్వామివారు చెప్పారు. కాబట్టి ఈ స్థల మహత్యం వల్ల స్వామివారు ఆ సూచిగిరి కొండ మీద నుంచి ఒక పాదం మోపి సాలగ్రామ రూపం, అంటే స్వామివారు ఒక శిలలో ప్రవేశించినప్పుడు స్వామివారి ఒంటి మీద ఉన్నటువంటి నామాలు శిరస్సు, వక్షస్థలం, హృదయం, నాభి, ఇటు మూడు నామాలు ఉంటాయి స్వామివారికి.
ఇది స్వామివారి ఇటొక హస్తం ఇటొక హస్తం, అంటే తల నుంచి ఒడ్డు వరకు నామ ముద్రలతోటి స్వామివారి ఇక్కడ వెలిశారు. మొదట ఇక్కడ వెలిసి సుమారు ఒక 800 సంవత్సరాలు తర్వాత 1960 తర్వాత ఈ రాతి కట్టడం, విగ్రహ ప్రతిష్ట ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ ఇది అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం, సుమారు ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. మనకి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ దేవాలయాన్ని పూర్వం నుంచే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పూర్వం నుంచే దీన్ని తెలంగాణ తిరుమల అంటారు. తెలంగాణ తిరుమల అనేటువంటిది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పాద తిరుమల అనేటువంటిది దీనికి పేర్లు ఉన్నాయి. ఎందుకంటే అటువైపు వాళ్ళు ఆంధ్ర అటువైపు చివరి వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రానికి రావడానికి చాలామంది మనకి భక్తులు ఉన్నారు. మనకి ఇటువైపు తెలంగాణ వైపు నుంచి కొంచెం తక్కువగా భక్తులు ఉంటారు. ఇటువైపు నుంచి తెలంగాణకి బోర్డర్లో ఉన్నటువంటి దేవాలయం. ఇది టీటీడీ వాళ్ళకి ఏమైనా మనకి ఏం లేదు, దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధిలో నడుస్తుంది దేవాలయం. టీటీడీ అసిస్టెంట్ కమిషనర్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో పెద్ద దేవాలయం. ఇక్కడ మనకి ఏదైనా మనకి ఈ టైంలో ఏమైనా స్పెషల్గా ఏమైనా జాతరలు లాగా చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు, అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు, తర్వాత దేవి నవరాత్రులు జరుగుతాయి, తర్వాత శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు ఉంటాయి, తర్వాత వచ్చేసరికి ప్రతినిత్యం కూడా స్వామివారికి నిత్య కళ్యాణం. మీరు ఆ మండపం చూస్తున్నారు కదా, ఆ మండపంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కళ్యాణం జరుగుతుంది, ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి అప్పుడు 9 స్వామివారి మెయిన్ బ్రహ్మోత్సవాలు, ప్రధాన బ్రహ్మోత్సవాలు ఉగాది నుంచి నవమి వరకు. చైత్ర శుద్ధ సప్తమి స్వామివారు యాదృచ్ఛికంగా చైత్రశుద్ధ సప్తమి నాడు మొదట ఆ కొండ మీద వెలిసినటువంటి తిథి, తర్వాత అక్కడి నుంచి స్వామివారు ఇక్కడ కదిలిచ్చినటువంటి తిథి, తర్వాత విగ్రహ ప్రతిష్ట గాయించినటువంటి తిథి, ఇదంతా కూడా చైత్రశుద్ధ సప్తమి అన్నమాట. స్వామివారికి మొక్కుబడులు ఇక్కడ మొదటి పాడి పంట అంతా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మొదట స్వామివారికి సమర్పించిన తర్వాత వారి యొక్క కార్యక్రమాలు తీసుకుంటారు. తెలుసుకున్నారు కదా మనకి ఇక్కడ స్పెషాలిటీ మనకి ఇదంతా. మనకు అయ్యగారు కూడా అడగగానే ఎమ్మటే సహకరించారు, అడగగానే సహకరించారు. పునర్దర్శన ప్రాప్తి. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. మనకి ఇక్కడ అన్నదానానికి టోకెన్లు కూడా ఇచ్చారు. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం, సైడ్ నుంచి బయటకు వచ్చేసాం. మనకి అన్నదానానికి టోకెన్ కూడా ఇస్తారు. మనకి ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా జరుగుతుంది. అక్కడ చూద్దాం, ఇక్కడ అన్నదానం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. కోనైట్ అంట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నదానం కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ గుడికాడ నుంచి అట్లా ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అయిపోయింది. ఇది అయ్యప్ప స్వామి గుడి. వాడు ఆకలేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు. మనకి ఇక మెయిన్గా అట్లా వస్తే మనకి ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ అటు వెళ్తాయి. ఇటు నుంచి ఇటు వస్తే అన్నదానానికి ఇక్కడ ఇప్పుడే మనం సక్సెస్ఫుల్గా అన్నదానం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నప్పుడు మనకైతే లోపల అయితే క్లీన్గా నీట్గా బాగా మంచిగా నీట్గానే చేస్తున్నారు. టీటీడీ దేవదర్శనం మనకి ఎట్లా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేస్తున్నారు. బాగుంది. నీకు ఎలా అనిపించిందిరా? ఓసిడిగా అన్నాడు. నీకు ఎలా అనిపించింది? బాగుంది కాదు, క్లీన్గా ఉంది. అది చూసారుగా, వాడు చిన్న నత్త తిన్నాడు. తింటుంటే అందరూ పెరుగు వేసుకుని నన్ను తినేసి అయిపోయారు. వాడు నాకు బెండకాయ కూర తక్కువ వేస్తారంటే వాళ్ళు హ్యాండింగ్ తీసుకొచ్చారు. అంత అయిపోయిందానికి చిన్న తిన్నాడు. అది కాని పని. అందుకే వచ్చేసాం. చూడండి, ఆడ జనాలు ఇంకా క్రౌడ్ ఫుల్ ఉంది. చూపిస్తాను.
అక్కడ ఏం జరుగుతుంది దాని ఎఫెక్ట్ ఇక్కడ వీడు బండి తోలుతున్నాడు దాని వల్ల ఇప్పుడు ఇదంతా వెదర్ మొత్తం కలేజా మూవీలో నువ్వు దేవుడి స్వామి అంటారు కృష్ణ అలా జరుగుతుంది ఇప్పుడు. నిజంగా అసలు జరిగినాయా? అసలు మనకి వాళ్ళు అనుకున్న నెరవేరినా లేదా? మీరు అనుకునే ఏమైనా అయినాయా? చదివినండి వాళ్ళ జరిగింది. దాదాపు 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం గుడికి. మేము అనుకున్నవి కొన్ని జరిగినాయి, మాకు అనుకూలంగా జరిగినాయి. అంటే మా కొడుకులకి మన వాళ్ళు మొక్కుంటే పుట్టే మా మీకు 30 ఏళ్ళ కిందట అసలు చెప్పింది మన పక్కనే మధుర అండి. మధుర నేను పుట్టవతలకు నుంచి ఉందంట గుడి మా అమ్మ మా నాన్నగారి టైం కాడ నుంచి. కాకపోతే అప్పుడు కొద్దిగా సింపుల్గా ఉండేది. ఈ భక్తుల కోరికలు మంచిగా స్వామి తీర్చడం వల్ల అనుకున్న కోరికలు నెరవేర్చడంతో భక్తుల సంఖ్య పెరిగింది. రాను రాను గుడి కూడా చాలా అభివృద్ధి చెందింది మామూలుగా. మీరు అంటే మీరు ఇంతకు ముందు మీ పేరెంట్స్ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మేము వస్తున్నాం, మా తరం మా కొడుకులు పిల్లగాళ్ళు కూడా వస్తున్నారు. నిజంగా మనకి అనుకున్న కోరికలు నిజంగా తీరుతాయా లేదని చెప్పి వాళ్ళ మాటల్లో మనకి క్లియర్గా అసలు అర్థమవుతుంది. అయితే మనం చూసాం కదా ఇక్కడ దాకా మనకు కొంతమంది ఏమో కెమెరా ముందుకు వచ్చి కొంతమంది భక్తులను ఇక్కడ మన జమలాపురంలో అడిగాం, వాళ్ళకి నిజంగా అనుకున్న కోరికలు నెరవేరా లేదా అని చెప్పి కొంతమంది అడిగితే కొంతమంది ఏమో వీడియో ముందుకు వచ్చి చెప్పడానికి కొంతమందికి ఓకే అన్నారు, కొంతమంది ఏమో కాలేకపోయారు. అందుకే వాళ్ళని మేము కొంతమంది ఏం చేసామంటే అవి ఆడియో లాగా చేస్తున్నాం, చూడండి ఒకసారి వినండి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? వస్తామండి, దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. మా పెళ్ళైన దగ్గర నుంచి వెళ్తాము. స్వచ్ఛమైన స్వామి అనుకున్న కోరికలు తయారు. మా పిల్లలకి తలనీలాలు, పోగులు, అన్నప్రేసులు అన్నీ ఇక్కడే ఈ స్వామి దగ్గరే. పసుపు బట్టలు అన్నీ ఇక్కడే తీసుకుంటాం. కళ్యాణం అయిన తర్వాత ఫస్ట్ పిల్లల కళ్యాణం కానీ ఈ స్వామి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకొని పిల్లల సంతానం అందాక పోగులు కుట్టియటం, పుట్టెంటికలు తీయటం, అన్నప్రసన్నం అన్నీ ఇక్కడే చేసుకుంటాం. అంటే ఏం చేయాలి ఏంటి అనేది అంటే మనం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు మనం మనసులో ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత 45 ప్రదక్షిణలు చేస్తారంట. ఇక్కడ ఉన్న మనకి చెప్పేదాన్ని బట్టి అయితే అదే ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ వైఫ్ నిర్మల కుమారి గారు వాళ్ళిద్దరూ కలిసి కట్టించింది. మీరు వీడియో తీసుకుంటా ఉన్నా ఇక్కడ వాళ్ళని ఎవరైనా అడిగినా లోపల వీడియో తీసుకోవచ్చు, అందులోనే చేస్తారు. ఇప్పుడే సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడే మళ్ళీ రిటర్న్ ఖమ్మం కూడా బయలుదేరినాం. మనకి ఇంకొక ఇక్కడ విడ్డూరం ఒకటి జరుగుతున్నది. ఆశ్చర్యం ఒకటి చూపిస్తా చూడండి. మీకే మన వాళ్ళ విజయ కాలేజ్ వాళ్ళందరికీ చూడండి చూస్తున్నాడు. అర్థం పెట్టుకుంటాడు ఒకటి అసలే ఇలా ప్రపోజ్ చేసి వచ్చాడు అనమాట. ఎవరు యాక్సెప్ట్ చేశారు, వీడు 4 చేస్తే 40 మంది వచ్చి వీడికి చేశారు అనమాట. ఇవాళ అదే ఒక ఆశ్చర్యం గురైనాం మేము. ఏంటో ఇక్కడ పెట్టుకుంటుంటే ఏం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం పెట్టుకొని అసలు కుదురా